హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిచెన్ ఆఫ్ ధన్య పీ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎండు ముక్కలు వంకాయ కూర అండి. ఈ ఎండు ముక్కలు వచ్చేసి బీఫ్ మాంసం అండి, ఇది బీఫ్ ముక్కలు. సో ఈ ముక్కలు మేము తీసుకున్నాము. సో దీనికోసం మనం ముందుగా ఎండు ముక్కలను తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న దానివల్ల ఏంటంటే కొంచెం మెత్తగా అవుతాయి, ఉడకడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న దాన్ని 15 నిమిషాల తర్వాత ఒక పాత్రలోకి తీసుకొని దాంట్లో మీకు తగినంత ఉప్పు తీసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ముక్కలు వేసుకోండి. నెక్స్ట్ ఒక 2 టమోటాలు తీసుకొని మీరు కట్ చేసి వేసుకోవచ్చు, మెత్తగా నలుపుకోవచ్చు. మెత్తగా నలుపుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, బాగా కర్రీలోకి ఈజీగా కలిసిపోతుంది అనమాట. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్లు కారం. సో మీకు తగ్గట్టుగా మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ వేసుకోవచ్చు. మేమైతే 2 టీ స్పూన్లు వేసుకున్నాం. 2 టీ స్పూన్లు కారం. తర్వాత ఒక నిమ్మకాయ సైజులో చింతపండుని వాటర్లో నానబెట్టుకొని దాన్ని కొంచెం బాగా పిసికి, ఈ విధంగా పిసికి ఆ వాటర్లోకి ఆ చింతపండు ఫ్లేవర్ వచ్చేంత వరకు పిసికి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఇవి మనం ఏవైతే వేసుకున్నామో కారం, ఉప్పు అవన్నీ వేసుకున్నాం కదా, అవి కొంచెం మిక్స్ చేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకొని ఆ చింతపండు వాటర్ ఉంది కదా, ఆ చింతపండు వాటర్ని దాంట్లో పోసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ కొద్దిగా బాగా పిసుక్కొని మళ్ళీ చింతపండు వాటర్ వచ్చే వరకు పిసుక్కొని మళ్ళీ పోసుకోండి. అంటే మీకు తగ్గట్టుగా మీకు ఎంత పులుసు కావాలి ఏంటనేది దానికి తగ్గట్టుగా పోసుకోండి. పోసుకొని బాగా కొంచెం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. మనం ఏంటంటే వంకాయలు ముందుగా కట్ చేసుకోకూడదు, కట్ చేసి పెట్టుకుంటే అవి కొంచెం చేదెక్కుతాయని చెప్పేసి పక్కన పెట్టుకున్నాము. సో ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కొంచెం బాగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి. పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలు తీసుకొని ఉడుకుతున్నప్పుడు వంకాయలను కట్ చేసుకోండి. సో ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఈ వంకాయలను కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకోండి. ఎందుకంటే ఇవి కొంచెం చేదెక్కకుండా ఈ వంకాయ ముక్కలు అనేవి, అంటే మా భాషలో అంటే కరుడెక్కుతాయి అంటారు. చేదెక్కకుండా దాంట్లో వేసి పెట్టుకోండి. కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని ఆ వాటర్లో వేసుకొని కొంచెం కడిగినట్టుగా వేసి ముందుగా స్టవ్ మీద ఉడుకుతున్న దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి. నూనె పైకి తేలేంత వరకు కొంచెం ఉడికించుకోండి. చూడండి, నూనె పైకి తేలుతుంది కదా. చూడండి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది కదా. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.